గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి జై. ఇప్పుడు ఈ యొక్క దేవుళ్ళు గురువులు అన్నిటికన్నా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసులు అంటే ఎవరికి మన పిల్లలు కోవిడ్ టైంలో ఎక్కువ ఆన్లైన్ క్లాసులు అవి జరిగాయి. ఇప్పుడు ఈ మెడిటేషన్ క్లాసులు అవన్నీ జరగడంతో పాటు కర్మ సిద్ధాంతం గురించి కూడా ఎక్కువ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. నేను ఈ మధ్య చూస్తాను. చాలామంది నాకు ఈ మధ్యకాలంలో ఎవరికైతే ఫోన్లో మాట్లాడేవారు అంత ఎక్కువ టైం లేకపోవడం వల్ల చాలామందికి వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, దానికి సమాధానం చెప్తానని చెప్తున్నాను. దానివల్ల చాలామంది కూడా వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. చాలా సౌకర్యంగా ఉంది. ఎందుకంటే మీకు నేను వెంటనే ఏదో టైంలో సమాధానం చెప్పగలుగుతున్నాను. కాబట్టి చాలా మందికి ఫోన్లు నేను ఎత్తలేకపోతున్నాను. వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, సమాధానం తప్పనిసరిగా వస్తుంది. అలాగే చాలామంది నన్ను అడిగేది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పండి, కర్మ ఫలం ఎలాగా ఫలం పోగొట్టుకోవాలంటే ఎలా చేయాలి అని అడుగుతున్నారు. ఈ కర్మ అంటే మనం చేసేది మనకి కనపడుతుంది. అంటే నీవు అద్దంలో నువ్వు ఎలాగైతే ఉన్నావో కనపడ్డావో ఈ కర్మ కూడా నువ్వు మంచి చేస్తే మంచి కనపడుతుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. గోడకి ఒక బంతి విసిరి కొడితే తిరిగి ఎంత స్పీడ్గా మన దగ్గరకు వస్తుందో మనం చేసే కర్మ అంత స్పీడ్గా మన తిరిగి వస్తుంది. ఈ జన్మలో చాలా మంచి పని చేసామండి, గత జన్మలో ఏం చేసామో తెలియదు, చాలా అనుభవిస్తున్నామేమో అంటారు. దాని నివారణ ఏం చేయాలి అని అడుగుతున్నారు. ప్రతి దానికి కూడా పరిష్కారం ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంటుంది. ప్రశ్న జవాబు ఉంది కాబట్టే ప్రశ్న ఉద్భవించింది కదా. విత్తనం ఉంది కాబట్టి వృక్షం ఉంది, వృక్షం ఉంది కాబట్టి విత్తనం వస్తుంది. నీవు చెడు మార్గంలో ప్రయాణించి కొన్ని చెడు కర్మని నువ్వు అనుభవించినట్లయితే తర్వాత అది వదులుకొని నేను ఒక మంచి వ్యక్తిగా తయారవుతున్నాను, ఈ చెడు కర్మ వదులుకోవాలి అనుకుంటే దానికి కూడా పరిష్కారం ఉంది. ఎటువంటి పరిష్కారము? అసలు మనం ఏ విధంగా మనం తయారవ్వాలి, మన యొక్క సమస్యలని ఎలా పోగొట్టుకోవాలి, ఇవన్నీ మనం ఎటువంటి సంతాన యోగ్యత లేకపోవడం కానీ, ఉద్యోగం లేట్ ఆలస్యంగా రావటము, కళ్యాణం అవ్వకపోవటము, లేదా అనారోగ్యం చేయటం, ఇవన్నీ కూడా కర్మఫలాల వల్ల మేము చేస్తామండి, కర్మఫలం అనుభవిస్తామండి అని. మరి మీ ఎంతకాలం అనుభవించాలి అని అడుగుతున్నారు. అమ్మ, నీ కర్మఫలాన్ని నువ్వు ఎలా అయితే అనుభవిస్తున్నావో నీ కర్మఫలాన్ని నువ్వు ఆ విధంగానే పోగొట్టుకోవచ్చు. మీకు గతంలో నేను ఒక కథ విన్నాను, ఆ కథ కూడా మీకు చెప్పే ఉన్నాను, అయినా మరోసారి చెప్తాను వినండి. ఒక రైతు ఆవు పాల నుంచి నెయ్యి తీసి కొద్ది నెయ్యి తీసి వాళ్ళ ఆవిడ నెయ్యి అమ్ముతూ ఉంటుందండి చోట్ల నెయ్యి తయారయ్యాక. ఎలా అంటే ఆ నెయ్యి ఒక ప్యాకింగ్ వేసి అమ్ముతుంటుంది. ఒక కిరాణా కొట్టు వాడి దగ్గర నుంచి ఈ రైతు సరుకులు తెచ్చుకుంటూ ఉంటాడు. సో ఆ కిరాణా కొట్టు అతని దగ్గర డబ్బు లేక ఆ సావుకారిని అడిగాడు, నా దగ్గర నెయ్యి ఉంది, ఆ నెయ్యి ఇస్తాను, మీరు నాకు సరుకులు ఇస్తారా అని. అలాగే ఇస్తాను, తీసుకురా ఆయన అంటే ఈ నెయ్యి పట్టుకెళ్ళాక అతను మనకు తెలిసిన వాడే కదా అని చెప్పి తోకం చూయకుండా అతను కొన్ని సరుకులు ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత తోకం చూసుకుంటే 1/2 కేజీకి తగ్గిందంట. ఆ విధంగా ఏ విధంగా అయితే మనము ఎప్పుడైతే ఈ నెయ్యి పట్టుకెళ్ళిన తోకం చూస్తే 1/2 కేజీ తగ్గిందండి. తగ్గిన తర్వాత వచ్చి ఎవయ్యా నువ్వు పెద్ద మర్యాదస్తులు అనుకున్నాను, ఇదే నా పద్ధతి, 1/2 కేజీకి తగ్గిపోయింది నెయ్యి అన్నాడు. ఇతను వెంటనే వినయంగా చేతులు జోడించి, సావుకారు గారు, నా దగ్గర తూకము ఏమీ లేదు, నేను ఒక పళ్ళు అటు ఇటు కట్టి నువ్వు ఇచ్చేవి ఏదైతే ఒక 1/2 కేజీ పంచదార ఇచ్చావో 1/2 కేజీ పళ్ళమ్మ పంచదార ఇటువైపు వేసాను, ఇటువైపు నెయ్యి వేశాను, ఆ విధంగా తూకం చూసి ఇచ్చానన్న. అంటే అర్థం ఏంటి? అతను పంచదారే 1/2 కేజీ తక్కువగా కట్టాడు అనమాట. కర్మ చూడండి, అతను కట్టాడు, తిరిగి అతనిగా కొట్టింది నెయ్యి తగ్గి. అలాగా నీవు ఏదైతే చేసావో అది స్పీడ్గా వస్తుంది. తెలియక చేసిన కర్మఫలం కూడా అనుభవించక తప్పదా అని అడుగుతారు. తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే. నువ్వు తెలిసినా తెలియకపోయినా కర్మఫలాన్ని అనుభవించవలసిందే. అదే ఈ కర్మఫలాన్ని
ఏ విధంగా కూడా పోగొట్టుకోవచ్చు. ఒక వ్యక్తిని ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉండి తిడుతూ ఉంటాం మనం, అదొక రకమైన కర్మఫలం. ఒక వ్యక్తి లేనప్పుడు అతని గురించి మనం చెడుగా మాట్లాడుకుంటాం. ఈ కర్మఫలం కన్నా ఆ కర్మఫలం ఎక్కువ అనుభవించవలసి ఉంటుంది. వ్యక్తి లేనప్పుడు దూషించడం మహాపాపం, ఆ కర్మఫలం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక తప్పుడు పని చేయకుండా దాని ఆలోచనకు వచ్చింది అనుకోండి, అది కూడా కర్మఫలానికి లెక్కలోకి వస్తుంది, అది కూడా తప్పే. అసలు ఇవేమి లేకుండా మనిషి ఉండగలరా అంటే ఉండలేరు, కానీ ఉండటానికి ప్రయత్నించాలి. అదే భగవంతునికి దగ్గరగా చేర్చేది. కాబట్టి మనము సద్గురుకి పాదాల దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు మనము పూర్తిగా కూడా తెల్లటి ఆవు పాలు వల్లే, పాలు ఎలా తెల్లటి ఆవు పాలు, ఆ పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛంగా మన మనసు ఉండాలి. మన మనసు స్వచ్ఛంగా లేకపోవడం వల్ల మనం ఈ కర్మఫలాలు అనుభవిస్తున్నాం. డైరెక్ట్గా మనం ప్రత్యక్షంగా తప్పు చేయకపోవచ్చు, పరోక్షంగా తప్పు చేస్తున్నాం. ఆ తప్పు ఏంటో తెలుసుకోగలిగితే ఆ కర్మఫలాన్ని పోగొట్టుకోవచ్చు. ఒకటే నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను, లేదా నాకు ఈ దోషం ఉంది, ఇది తొలగిపోవాలని గట్టిగా సంకల్పించుకున్నట్లయితే వెంటనే నీ కర్మఫలానికి పరిష్కారం అయితే లభిస్తుంది. దీనికి ఏ గురువుల దగ్గరికి, ఏ సద్గురువుల దగ్గరికి, లేదా ఏ క్షేత్రాలకో తిరగక్కర్లేదు. నీ మనసు అనే ఒక క్షేత్రం ఉంది, మహాక్షేత్రం. ఆ క్షేత్రంలో ఒక్కసారి ఆ క్షేత్రం గురించి ఒకసారి ఆలోచిస్తే నీ మనసు పరంగా ఆలోచించినట్లయితే నువ్వు ఎందుకు ఆ కష్టాలు అనుభవిస్తున్నావు అన్నది ఒక పరిష్కారం లభిస్తుంది. ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు అనుకునేది ప్రతిదీ కూడా సాధించగలవు. మనకి ఒకే ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెలు ఉంటే ఒకరికి సంతానం కలుగుతుంది, ఒకరికి కలగదు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరు ఉద్యోగానికి వెళ్తారు, ఒకరు ఉద్యోగం చేయలేరు. అది ఎందుకు? ఎవరి కర్మ వాళ్ళని చెప్పి వదిలేయకూడదు. మనం ఎందుకు ఇలా జరుగుతున్నదని గట్టిగా మన ప్రశ్న చేసుకుంటే నువ్వు కూడా మీ అన్నగారు లాగా ఆ స్థాయికి ఎదుగుతావు. అంటే నువ్వులాగా మీ అన్నయ్యలాగా నువ్వు మాస్టర్ కాకపోవచ్చు, చదువుకున్నాడు కానీ మాస్టర్ అయ్యాడు, కానీ మీ అన్నయ్య సంపాదించినంత నువ్వు సంపాదిస్తావు. మీ అన్నయ్యకి ఇచ్చినంత గౌరవం నీకు ఇస్తుంది, లేదు మీ తమ్ముడికి చేసినంత గౌరవం నీకు లభిస్తుంది. ఎప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నానని బాధపడటం కాదు, బాధపడకూడదు. బాధపడినట్లయితే నీ కర్మఫలం పెరిగిపోతుంది. అలా కాకుండా ప్రశ్నించుకోవాలి, నేను కూడా ఆ స్థాయిలో ఉండాలి అని ఆలోచించుకున్నప్పుడు ఈ కర్మఫలం పూర్తిగా కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ అంటే ఒక్క వీడియోకు 2 వీడియోలకు పాపకర్మ, ఈ కర్మ సిద్ధాంతము, ఈ కర్మఫలం గురించి చెప్తే అయిపోదు. నేను నెక్స్ట్ వెంటనే వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది వినండి. ఈ మొత్తాన్ని వీడియోలో అయ్యేసరికి తప్పనిసరిగా మీకు ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. మీరు ఏదైతే అనుకుంటారో కోరిక, ఆ కోరిక నెరవేరేలా నేను చేస్తాను. మీకు ఉద్యోగం రావాలనుకున్నట్లయితే ఉద్యోగం వచ్చేలానే చేస్తాను. మీకు ఏదైతే కుటుంబ అభివృద్ధి జరగాలనుకుంటున్నారో అది జరిగేలా చేస్తాను. కంపల్సరీ ఈ వీడియోను ఫాలో అవ్వండి. మీ కర్మఫలాన్ని మీ చేత్తోనే పోగొట్టేలా చేస్తాను. మీరు ఎందుకు ఇలా ఉంటుందో మీకు తెలిసేలా చేస్తాను. మిమ్మల్ని యూనివర్స్తో కనెక్ట్ అయ్యేలా చేస్తాను. కాబట్టి అందరూ నా వీడియోల్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. జయ గురుదేవ దత్త.